ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్న వారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అది నిజమే. అది ఎక్కడో కాదు, మన భారతదేశంలోని కనీసం మొబైల్, ఇంటర్నెట్ వంటి కనీస సౌకర్యాలు లేకుండా వీరు బతుకుతున్నారు. మరి ఎలా నివసించగలుగుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇవన్నీ లేకపోయినా వారు ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నారు. వారే అండమాన్లోని నార్త్ సెంటినల్ ఐలాండ్కు చెందిన సెంటినలీస్ గిరిజనులు. అంతేకాదు, వీరిని అతి పురాతనమైన తెగగా కూడా పరిగణిస్తారు. వీరి గురించి తెలుసుకునేందుకు ఈ తెగలోని ఇద్దరిని అమెరికాకు చెందిన వైడల్ పోర్ట్మెన్ అనే శాస్త్రవేత్త 2000 సంవత్సరంలో కిడ్నాప్ చేశారు. కానీ వీరిని బయటికి తీసుకొచ్చే సమయంలో బయట వాతావరణంకు వీళ్ళు అలవాటు పడక దారిలోనే మరణించారు. అంతేకాదు, వీరితో సంబంధాలు ఏర్పరచుకోవాలనుకున్న ప్రభుత్వం ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కానీ 1991 ఆర్థ్రోపాలజిస్ట్ మధు మొలాని ఈ తెగ చరిత్రలో వీరిని కలిసి ప్రాణాలతో తిరిగి వచ్చిన వ్యక్తిగా ఆమె నిలిచారు. 2004లో ఒకసారి తీవ్ర తుఫాను వచ్చింది. ప్రభుత్వం సహాయ చర్యల కోసం హెలికాప్టర్ని పంపింది. అక్కడికి వెళ్ళిన వారు వారిని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే నిత్యం ప్రకృతిలోని జీవించేవారు ముందుగానే తుఫానును పసిగట్టి ఎత్తైన పర్వతాలపైకి చేరుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పటి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళకూడదని ప్రభుత్వం నిషేధించింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.